అనమాట. అన్ని మీటింగులకి వెళ్ళిపోయి అన్ని వాక్యాలు వినేసి మనం చాలా బలపడిపోవాలనుకుంటారు వాళ్ళు ఆత్మీయంగా. అలాగే ఈ తల్లి తన బిడ్డను బలపరచాలని అందరి పాలు ఇప్పించింది. ఆడు అందరి దగ్గర తాగేసేవాడు. ఆడో అలవాటు పడిపోయాడు, అన్ని పాలు తాగటం అలవాటు పడిపోయాడు. ఎవరి పాలు ఇచ్చినా చాలు తాగేసేవాడు గేదెోళ్ళగా. అలాంటి మీకు అర్థమవుతుందో లేదో, బర్రెలాగా. ఏమైంది కొన్నాళ్ళకంటే వాడికి మోషన్స్ ప్రాబ్లం వచ్చింది. ఇక తగ్గదే. ఇక అన్ని పాలు తాగి ఏ పాల్లో ఏమొచ్చిందో మనోడికి అంతే బ్యాక్టీరియా సోకి ఇక డడ్డన్ 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 మొత్తం సన్నగా అయిపోయాడు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే చెప్పింది, అమ్మా నీ పాలు ఇచ్చావా? నా పాలు కాదు. మరి ఏం చేసావు? బిడ్డ బలంగా ఉండను అన్ని పాలు ఇప్పించాను, అందుకని ఈ కర్మ వచ్చింది. అన్ని బోధలు వింటే యూ విల్ బీ లైక్ దట్. మీరు కూడా అలా అయిపోయే ప్రమాదం.